ఆపరేషన్ ఆక్రమణ పేరుతో అతిపెద్ద సైనిక విన్యాసాలు కూడా భారత ఆర్మీ ప్రస్తుతం చేపట్టింది. 28 మంది టూరిస్టుల పైన పాకిస్తాన్ జయించింది. వారెంబడి పాకిస్తానే ఉందని చెప్పేసి కూడా అంత స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. సో ఇంకా పాకిస్తాన్ చేసినటువంటి ఇటువంటి పిరికి పంద చర్యని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని నరేంద్ర మోదీ గారు కూడా నిన్న బీహార్ సభలో కూడా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. సో స్పీచ్ మొత్తం తను హిందీలో చెప్పి వార్నింగ్ మాత్రం ఇంగ్లీష్ లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ప్రపంచ దేశాలు ఎవరైతే ఉగ్రవాదాన్ని పోషిస్తామని చెప్పేసి అనుకుంటారో వారందరికీ నరేంద్ర మోడీ ఒక హెచ్చరిక లాగా పంపించడం అనేది జరిగింది. సో ఇప్పుడు పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది పాకిస్తాన్ గుండెల్లో ప్రస్తుతం వాళ్ళు భయంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆపరేషన్ ఆక్రమణ పేరుతోటి అతిపెద్ద సైనిక విన్యాసాలు మాత్రం భారతదేశం మొదలుపెట్టింది. సో గేమ్ ఈ స్టార్ట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎవరు ఎక్కడ దాక్కున్నా ఏ సందుల్లో దాక్కున్నా ఎవరిని మాత్రం విడిచిపెట్టేది లేదు అని చెప్పేసి అటు అమిత్ షా కావచ్చు, ఇటు మోదీ, అలాగే భారతదేశం మొత్తం కూడా ఈరోజు మోదీ వెంబడి ఉన్నదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి పాకిస్తాన్ పై భారత్ యుద్ధ విమానాలు కూడా పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో రఫేల్ ని కూడా ఇప్పటికే రంగంలో దింపడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే మాక్ డ్రిల్ లో పాల్గొన్న సుఖోయ్ దాదాపుగా 30 యుద్ధ విమానాలు. సో మనకి సుఖోయ్ అనేది యుద్ధ విమానాలు ఉన్నాయి. దాదాపుగా 30 యుద్ధ విమానాలు అనేది మాక్ డ్రిల్ లో కూడా పాల్గొనడం అనేది జరిగింది. అలాగే పంజాబ్, వెస్ట్ బెంగాల్ నుంచి బోర్డర్ చేరుకున్న యుద్ధ విమానాలు. సో ఎక్కడెక్కడైతే మనకి పంజాబ్ కావచ్చు, తర్వాత వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇక్కడ ముంబై తీరంలో ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క విమానాలు కూడా ఇటు అంటే భారతదేశానికి చేరుకున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశం చేపట్టినటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఐఎన్ఎస్ విక్రాంత్ మొహరింపుతో పాకిస్తాన్ లో మొదలైనటువంటి వణుకు ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ గనక తలుచుకుంటే దాదాపుగా సగం పాకిస్తాన్ ని మనం లేపేయచ్చు. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ని రంగంలో దింపారు. దాదాపుగా ఒకటేసారి 30 యుద్ధ విమానాలని తీసుకెళ్లే కెపాసిటీ ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ భారత సైనికుల పైన పాకిస్తాన్ సప్పుడు లేకుండా కూడా ఇక్కడ అంటే బార్డర్ లో మాత్రం యుద్ధ విమానాన్ని తలపించేటట్లు కూడా అక్కడ ఆల్రెడీ యుద్ధం మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు భారతదేశం కావచ్చు, ఎవరు కూడా తగ్గట్లేదు. ఆల్రెడీ భారతదేశానికి ఎంత మద్దతు కావాలో ప్రపంచ దేశాలతో కూడా ఇక్కడ మోదీ ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఆల్రెడీ ఇజ్రాయెల్ తోటి కూడా మాట్లాడడం, నేనున్నాను, ఏ విషయంలో అయినా సరే నేను ముందుకు వస్తాను, మొట్టమొదటిగా సపోర్ట్ చేసేది నేనే అని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ కూడా భారతదేశానికి మద్దతు తెలపడం అనేది జరిగింది. సో ఇదే చర్యని అటు రష్యా అలాగే అమెరికా కూడా ఖండించడం అనేది జరిగింది. నిన్న భారతదేశం తీసుకున్నటువంటి 5 కీలక నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అందులో సింధు జలాల నిలిపివేత అనేది అతిపెద్ద పాకిస్తాన్ కి దెబ్బ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మీరు ఏమన్నా చేసుకోండి, సింధు జలాల జోలికి వెళ్ళొద్దండు పాకిస్తాన్ చెప్పడం. సో సింధు జలాలని మొట్టమొదటిగా ఆపేయడం అనేది కూడా భారతదేశం చేసింది. ఎందుకంటే సింధు జలాలు అనేది పాకిస్తాన్ కి ఒక సంజీవ్ లాంటిది. సో సింధు జలాలని ఆపేస్తే ఇంకా పాకిస్తాన్ కి అదే అతిపెద్ద దెబ్బ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పటికీ వారి సైనికుల విషయంలో కావచ్చు, తర్వాత ఎవరైతే వాళ్ళ ఇక్కడ పౌరులు ఉన్నారో, వాళ్ళ చుట్టాలు ఉన్నారో, వాఘా ని కూడా మోసేయడం అనేది జరిగింది. సో ఇక్కడ బోర్డర్ లో మాత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా కూడా అక్కడ అయినాయి. సో ఆల్రెడీ యుద్ధ విమానాలు కావచ్చు, రఫేల్ కావచ్చు, అలాగే విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు. సో భారతదేశంలో ఉన్నటువంటి అణువాయుధాలని అన్నిటినీ ఒక్కసారిగా భారత్ చెక్ చేసుకుంటుంది. ఇంకా పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చెయ్యడమే తదుపరి లక్ష్యం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కాలబేరానికి వచ్చి సరే అంటే సరే లేదు, మీరెంతనో మేమంతా అని చెప్పేసి యుద్ధానికి వస్తే భారతదేశానికి కేవలం 5 రోజులు సమయం చాలు. ఈ 5 రోజుల్లో పాకిస్తాన్ ని ప్రపంచ పటంలోనే లేకుండా చేయొచ్చు. ఎందుకంటే మన ఆయుధాలు కావచ్చు, వాళ్ళ ఆయుధాలు కావచ్చు, మన ఆయుధాలలో సగం కావచ్చు 30% ఆయుధాలు కూడా పాకిస్తాన్ దగ్గర లేదు. సో మన దగ్గర 100% లో వాళ్ళ దగ్గర 30% ఆయుధాలు కూడా లేదు. సో ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు, రఫేల్ కావచ్చు, ఇట్లాంటి 2-3 యుద్ధ విమానాలు చాలు
పాకిస్తాన్ మొత్తాన్ని అంతం చేయడానికి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది. ఆల్రెడీ యుద్ధ మేఘాలు ఇటు పాకిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య మాత్రం ముంచుకొస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.